అందరికీ నమస్కారం. నేను అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్ భాగంలోని ఈ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. సరిగ్గా చెప్పాలంటే 7-8 సంవత్సరాల క్రితం ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశారు. ఆ విషయం తెలుసుకుని అందరూ కోప్పడ్డాం. ఆ కోపం దేశాన్ని, సమాజాన్నే కాదు, చట్టాన్నే మార్చేలా చేశాయి. ఈరోజు మనం ఆ నేరం గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే, ఇటువంటి దారుణమైన నేరాలకు పాల్పడే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఉరిశిక్ష పడి తీరాలని మనమందరము కోరుకుంటున్నాం. ఆ విధంగా ఉరిశిక్ష విధించడం వల్ల ఇలా ఆడవారితో తప్పుగా నడుచుకునే వారికి భయం కలుగుతుందా, లేదంటే ఇటువంటి దారుణాలకు ఓ పరిష్కారం లభిస్తుందా? పరిష్కారం విషయం అటుంచండి, ఇలాంటి కేసులు తగ్గుముఖం కూడా పట్టలేదు. రాను రాను పరిస్థితి ఎలా మారుతోందంటే, పాత నేరాల కంటే కొత్త నేరాలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ఎంతకాలం అని మనం ఇలా తలదించుకునే ఉంటాం. మన దేశంలోని మహిళలు ఎంతకాలమని ఇలా భయపడుతూ జీవిస్తారు. ఈరోజు మనం చూడబోతున్న కేస్ ఎంతో కాలంగా మహిళల్ని భయపెడుతున్నటువంటి రిలవెన్స్ గురించి. కాలం మారుతున్నా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ మారుతున్న ప్రపంచంలో స్త్రీగా పుట్టడం ఒక తప్ప? అన్నయ్య వెళ్ళొచ్చా? వెళ్దాం. డాక్టర్ గారు ఇలా చూడండి, పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైందో తెలియలేదు, ఏమి తినట్లేదు కూడా. ఏం చేయాలో ఏంటో. మీరేం భయపడకండి, నేను చూస్తాను. అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను, మీరు రండి. అరే ఏమైంది బేబీకి? ఓ అంతే అంతే, అయిపోయింది అంతే అంతే. నేను మీతో ముందే చెప్పాను కదా, తల్లిపాలు తప్ప ఇంకేమీ ఇవ్వకూడదని. మేడం, వాడికి పాలు సరిపోవట్లేదు, వాడు కడుపు నిండట్లేదు. సరే, నేను తనకి టానిక్ ఇస్తాను, మీకేమో మెడిసిన్ ఇస్తాను. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా తను ఆరోగ్యంగా ఉండగలడు. గుడ్డు, మేడం, ఈ మెడిసిన్స్ ఇంకివ్వండి. సరే మేడం. దివ్యాంక మేడం, త్వరగా రండి, మీ బస్సు వెళ్ళిపోతోంది. అన్నా కొంచెం ఆపండి 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 అన్నా. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్ బాయ్. బాయ్ అమ్మా. సరే బయలుదేరచ్చు. హలో నాన్న. ఇంటికొచ్చేసావా తల్లి? లేదు నాన్న, ఇప్పుడే టోల్ ప్లాజాకి వచ్చాను. నేను చెప్పేది విను. నేను నీకు ఆ స్కిన్ డాక్టర్ కన్సల్టేషన్ విషయంగా ఫోన్ చేశాను. రేపు ఎటువంటి అపాయింట్మెంటు లేదుట, కానీ ఈరోజు సాయంత్రం 7 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏం చేద్దాం? ఈ రోజు సాయంత్రం 7 గంటలకా? చాలా లేట్ అవుతుంది నాన్న. సరే ఓకే, నెక్స్ట్ వీక్ ట్రై చేస్తా. లేదు, నేను ఒక పని చేస్తాను నాన్న. ఇప్పుడు ఇంటికి వెళ్తాను, అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి వెళ్ళి డాక్టర్ని కలుస్తాను. ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. సరే తల్లి. నాన్నా, మీరెప్పుడు ఇంటికి వస్తున్నారు? పోయిన వీకెండ్ కూడా మీరు ఇంటికి రాలేదు. ఇలా చూడు తల్లి, పోయిన వారం నాన్నకి చాలా పనులున్నాయి. ఈ వారం ఖచ్చితంగా వచ్చేస్తాను, సరేనా? బాయ్ నాన్నా. నీకేంటి పనివాడా? నాకు రాణి వచ్చింది చూడు, తను నా భవిష్యత్తుని మార్చబోతోంది. నీ భవిష్యత్తు మారదు, తెలుసుకో. అరే వీడు ఎప్పుడు చూసినా చీటింగే చేస్తున్నాడు. రే నిన్ను వదలను. ఆగరా, నా వల్ల కావడం లేదు. రే నీకు పిచ్చారా? నీకు తెలుసు కదరా నాకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉందని, మరెందుకు పరిగెత్తిస్తావు? అదే నీ భార్య కిడ్నీ పెట్టుకున్నావుగా. భార్య గురించి మాట్లాడొద్దు, ఇవాళ తన వాళ్ళే ప్రాణాలతో ఉన్నాను. ఇలా చూడు, ఏదో ప్రాణాలతో ఉన్నావు కదా, సంతోషంగా ఉండు.
ఇదిగో తీసుకో, నైట్ పార్టీకి అరేంజ్ చేయి. ఎంతో దూరం నుంచి వస్తున్నావు, త్వరగా బయలుదేరొచ్చు కదా. నీ చెల్లెలేమో నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది, నేనేమో ఇక్కడ ఒంటరిగా ఉండాలి. అమ్మా, ఒక 9:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను, ఓకే? నువ్వు ప్రతిరోజు గ్రామంలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలా ఏంటి? అదే అంత తక్కువ జీతానికి. వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు కదా. నువ్వు కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో, సరేనా? నా గురించి ఏం ఆలోచించాలి? ఇదే నీ ప్రాబ్లం అక్క. జీవితంలో ఎలా వెనకబడిపోయావో నీకు తెలియట్లేదు. స్వాతి, జీవితం అనేది ఒక పొడవైన దారి కాదు, అదొక పెద్ద సర్కిల్. ఇందులో ముందున్న వాళ్ళు తిరుగుతారు, వెనకున్న వాళ్ళు తిరుగుతారు. నేనిప్పుడు ఆ సర్కిల్ వదిలేసి సెంట్రల్ వచ్చి నిలబడ్డానన్నమాట. నేనెక్కడైతే ఉన్నానో అక్కడ సంతోషంగా ఉన్నాను. ఎక్కడ సంతోషంగా ఉన్నావు? నీ బ్యాచ్మేట్ ఉంది కదా, తన పేరేంటే? సుకన్య. ఆ అమ్మాయి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయింది, కోట్లల్లో సంపాదిస్తోంది. నువ్వు మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం సంతోషమా? గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, కానీ డాక్టర్స్ తక్కువగా ఉన్నారు. నాలాంటి డాక్టర్స్ కూడా కోట్ల సంపాదన కోసం వెళ్ళిపోతే పేదల పరిస్థితి ఏంటి? మాట్లాడడం పూర్తయిందా? అయిపోయిందిలే. సరే, నాకు డర్మటాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళాలి. బాయ్. బాయ్. వీడు మందు కొనడానికి వెళ్ళాడా లేక కిడ్నీ కొనడానికి వెళ్ళాడా? మంచి కామెడీ కదా. అరే ఏంట్రా, తను ఇంకా రానేలేదు? వస్తుందిలే, ఆగరా. బండి ఇక్కడే ఉంది కదా, ఎక్కడికి పోతుంది? వెయిట్ చేయండి. ఇక్కడే ఆపండి. థ్యాంక్ యూ అన్నయ్య. హలో మేడం, బండి టైరు పంచర్ అయింది. ఇలా చూడండి మేడం, టెన్షన్ పడకండి. అలా ముందుకు వెళితే అక్కడ పంచర్ షాప్ ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం ఆగండి, ఇక్కడ మనుషులున్నారు, వాళ్ళని పంపించి పంచర్ వేసుకుని రమ్మని చెప్తాను. లేదు పర్లేదు, నేను చూసుకుంటానులే. ఏంటి మేడం, ఇంత రాత్రి అయింది, బండి నెట్టుకుంటూ వెళ్తానంటారు. ఆగండి. రేయ్ రండ్రా. చెప్పనియా? వెళ్ళి మేడం బండికి పంచర్ వేసుకొని తీసుకురా. లేదు పర్లేదు, అదేం వద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను. మేడం మేము ఇక్కడే ఉంటాం, ఏం కాదు, సరేనా? రేయ్ నువ్వు బండి తీసుకెళ్ళరా. చెప్పక్క. హలో స్వాతి, నా బండి ఇక్కడ టోల్ పక్కన పంక్చర్ అయిపోయింది.
ఎవరో ఒక ట్రక్ డ్రైవర్ ఇక్కడ మనిషిని పంపారు, అంటే పంచర్ వేయడానికి. సరే, సమస్య ఏంటి? ఇక్కడ బాగా చీకటిగా ఉంది. ఈ ప్లేస్ అంతా ట్రక్సే కనబడుతున్నాయి. స్వాతి, నాకెందుకో భయంగా ఉందే. సరే, నువ్వు టోల్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చుగా. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి నిలబడితే నా స్కూటీని తీసుకుపోతారేమో. సరే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ప్లీజ్ నాతో మాట్లాడుతూ ఉండవా? నాకప్పుడు భయంగా ఉండదు. కానీ అక్క, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. సర్లే, నువ్వు పని చూసుకో, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బాయ్. పంచర్ వేసేసారా? లేదు మేడం, ఆ కొట్టు క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏమైందక్క? స్వాతి, పంచర్ షాప్ క్లోజ్ చేసేసారట. సరే, ఒక పని చెయ్యి. స్కూటీ అక్కడే వదిలేసి క్యాబ్ పట్టుకుని ఇంటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఊరికే నాకు కాల్ చేస్తూ విసిగించుకో, నేను బిజీగా ఉన్నాను. స్వాతి, నేను చెప్పేది విను. చెప్పమ్మా. స్వాతి, మీ అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అమ్మా, తన ఫోన్ బ్యాటరీ అయిపోయి ఉంటుంది. కాసేపటి క్రితమే తనతో మాట్లాడాను. టోల్ ప్లాజా దగ్గర ఉన్నట్టు చెప్పింది. తన స్కూటీ పంచర్ అయిందట. మరెందుకు నువ్వు నాతో చెప్పలేదు? మా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? తను వచ్చేస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుల నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. ఇలా చూడు మేడం, నువ్వు మాకు కోఆపరేట్ చేస్తే మేము నీకు కోఆపరేట్ చేస్తాం. చూసావా, సైలెంట్ అయిపోయా. నన్ను వదిలేండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. వదలండి నన్ను, నేను వెళ్ళాలి. నువ్వెలా ఇక్కడ? దివ్యాంక ఏది? అమ్మ, నేను అక్కని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. కానీ ఫోన్లో నువ్వు నాకెందుకో కరెక్ట్ గా అనిపించలేదు. అందుకే ఆఫీస్ కార్లో ఇక్కడికి వచ్చాను. నువ్వు దేని గురించి అలా అంటున్నావు స్వాతి? అమ్మా, మీరు టెన్షన్ పడకండి. అక్క ఒకవేళ ఇంటికి వెళ్ళుండొచ్చుగా. మీరు ఇంటికి వెళ్ళి చూడండి. లేదు స్వాతి, చెప్పేది విను. నేను నీతో వస్తాను. ప్లీజ్. నువ్వు చూసుకుంటావుగా? నేను చూసుకుంటాను. అనయ్య, మీరు అమ్మని తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఇలా చూడండి, ఇక్కడ పెట్రోలింగ్ టీం ఉంది. ఇక్కడ తప్పు జరిగే అవకాశమే లేదు. ఈ చోటు చాలా సేఫ్ మేడం. మా అక్క చాలా భయపడిపోయి ఉంది. ఇక్కడి నుంచే ఫోన్ చేసింది. నాకెందుకో కరెక్ట్ గా అనిపించట్లేదు. ఏదో ఒకటి చెయ్యండి. ఇలా చూడండి మేడం, టెన్షన్ అవ్వద్దు. మీరు ఒక పని చేయండి. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. చేద్దాం. అక్క ఈమెయిల్ అడ్రస్ ద్వారా తన లొకేషన్ తెలుసుకుందాం. నాకు తన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా తెలుసు. ఏమైంది? ఐ థింక్ అక్క పాస్వర్డ్ చేంజ్ చేసినట్టుంది.
ఏంటి టైం 11 అయింది, దివ్యంక ఇంకా ఇంటికి రాలేదా? అవునండి, నాకు చాలా భయంగా ఉంది. ఓ పంచే, నువ్వు స్వాతితోటి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. నేను వెంటనే బయలుదేరి వస్తాను, సరేనా? అలాగే. అన్యా వెళ్ళిపోదాం పదండి, ఆల్రెడీ ఎక్కువైంది. రేయ్ ఇలా చూడు, నువ్వు చేయలేకపోయి ఉండొచ్చు, కానీ మేం చేయగలం. సైలెంట్గా ఇక్కడే నించొని చూస్తూ ఉండు. అన్నయ్య తనకి ఏమైనా జరిగిందంటే సమస్యల్లో ఎదుర్కొంటా, రండి వెళ్ళిపోదాం. అయితే మీ అమ్మాయి టోల్ ప్లాజా దగ్గర కనపడకుండా పోయింది. అవును సార్, అక్క స్కూటీ టోల్ ప్లాజా దగ్గర పంచర్ అయిపోయింది. అలాగే అక్క నాతో అక్కడ ఒక ట్రక్ ఉన్నట్టు చెప్పింది. మేడం, మీరు ఒకటి అర్థం చేసుకోండి. టోల్ ప్లాజా కంటే ఒక సెక్షన్ ఉంది, అది మా కంట్రోల్ లోపలికి రాదు. మీరేం చేస్తారంటే కరీంనగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇదే కంప్లైంట్ ఇవ్వండి. ఆగండి. సార్, మా అమ్మాయి దివ్యాంక కనపడడం లేదు సార్. అన్యా బండి ఆపు. ఏంటి, నీకేమో పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. నాకు తనతో చేయాలనుంది. అమ్మాయి పేరు దివ్యంక రావ్, వయసు ఎంత? 24. 24. ఎవరైనా బాయ్ ఫ్రెండ్? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? అరే అడిగి తీరాలమ్మా, ఒకవేళ మీతో చెప్పకుండా బాయ్ ఫ్రెండ్తో పారిపోయి ఉండొచ్చు కదా. ఏం వాగుతున్నారు మీరు? ఇదిగోండి పట్టుకోండి, స్వయంగా మీ చేత మీరే రాయండి. ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ చేయవలసిన బాధ్యత అనే ఒక మాట ఎంతో తమాషాగా మారిపోయింది. ఆ తమాషా ఆ అమ్మాయికో ఆ కుటుంబానికో చెందింది కాదు, అది ఈ సమాజంలో జీవిస్తున్న వాళ్లకు సంబంధించింది. ఆ విషయాన్ని వాళ్ళు అప్పుడే అంత సీరియస్గా తీసుకునుంటే ఒకవేళ ఈ కేసు గురించి ఈ రోజు మనం ఇంత బాధపడుతూ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యం అంటే కొంతమంది పోలీసుల వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కే తలవంపులు ఎదురవుతున్నాయి. ఈ నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డ ఫలితం ఊహించలేని రీతిలో దారుణంగా ఉంది.
హలో, చెప్పండి. సరే, నేను వెంటనే వస్తున్నాను. ఎవరి ఫోను? నాన్న, పోలీసులు రమ్మంటున్నారు. తను దివ్యాంకనా? దివ్యాంక గ్యాంగ్ రేప్, మర్డర్ జరిగిన తర్వాత ఈ కేసు మన దేశంలో పెద్ద భూకంపాన్ని ఏర్పరిచింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీస్ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏ పోలీస్ ఆఫీసర్స్ దివ్యాంక మిస్సింగ్ రిపోర్ట్ని ఫైల్ చేయలేదో వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వెంటనే ఎస్ఐటీని నియమించారు. ఆదిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. అందరూ మన మీద కోపాన్ని చూపిస్తున్నారు, ఆవేశంలో ఉన్నారు. వాళ్ళ కోపం న్యాయమైనదే. రెడీ, మన యూనిఫామ్ మీద పడిన మరకను పోగొట్టు తీరాలి. మనం ఎలాగైనా ఈ నేరస్తుల్ని పట్టుకునే తీరాలి. ఖచ్చితంగా సార్. ఆ బాడీని ముందుగా చూసింది ఒక పాలవాడు. అతన్ని క్రైమ్ సీన్కి రమ్మని చెప్పు. ఎస్ సార్. సార్, ఇతనే దివ్యాంక డెడ్ బాడీని మొదట చూసిన వ్యక్తి. సార్, రోజు ఉదయాన్నే 4:30 నుంచి 5 గంటల లోపు ఈ దారినే పాల వ్యాపారానికి వెళ్తుంటాను సార్. ఆ టైంలో ఇక్కడ మంట కనిపించింది సార్. మొదట నేను ఎవరో చలి కోసం మంట వేశారు, ఆర్పకుండా వెళ్ళిపోయారేమో అనుకున్నాను సార్. ఆ తర్వాత పాలన్నీ అమ్మేసి నేను తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఒక కాలిన శవంలా కనిపించింది. ఆ సమయంలో ఎవరైనా ఇటు పక్క రావడం చూసారా? అదేం చూడలేదు సార్. సరే, వెళ్ళండి. అలాగే వెళ్ళండి. అతన్ని విచారించండి, ఏదైనా దాచే అవకాశం ఉంది. సార్, బాడీని తగలబెట్టడం చూస్తుంటే పెట్రోల్ యూజ్ చేశారనుకుంటున్నాను. దివ్యాంక స్కూటీ కూడా కనపడడం లేదు. ఆ స్కూటీ నుంచి కూడా పెట్రోల్ తీసి ఉండొచ్చు. ఆ స్కూటీని కనిపెట్టే పని చూడండి, మనకు లీడ్ దొరకవచ్చు. సార్, నిన్న ఆమె డెర్మటాలజిస్ట్ని కలవడానికి వెళ్ళింది. అప్పుడే టోల్ ప్లాజాకు వచ్చిందనుకుంటాను. అవును సార్. డెర్మటాలజిస్ట్ని కలవమని నజీమ్తో చెప్పాను సార్. కానీ దివ్యాంక తన చెల్లెలతో మాట్లాడేటప్పుడు తను టోల్ ప్లాజా దగ్గరే ఉంది. టోల్ ప్లాజా నుంచి ఈ చోటు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఆమెను అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదారిలో ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో వాటిలో లాస్ట్ నైట్ ఫుటేజ్ తీసుకోండి. నేను దివ్యాంక చెల్లెలు మీటే వస్తాను. సార్ మ్యామ్, దివ్యాంక తామర కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు కొంచెం బెటరే. 3-4 సిట్టింగ్స్లో మొత్తం క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడికొచ్చి 7:30 టైంలో తను వెళ్ళిపోయింది. డాక్టర్ స్వామి, దివ్యాంకతో పాటు ఇంకెవరైనా వచ్చారా? లేదు, ఒంటరిగానే వచ్చింది. మీ క్లినిక్ బయట ఉండే సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయొచ్చా? ఇలా చూడండి, మీరు ఎంత బాధలో ఉన్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ మీతో మాట్లాడడం అనేది మాకు చాలా ముఖ్యం. మేము ఎన్నిసార్లు మీతో చెప్తున్నాం, అప్పుడేం చేశారు? మీరు అప్పుడే స్టెప్ కనుక తీసుకుని ఉండుంటే ఈ రోజు అక్క మాతో ఉండేది. నేను ఒప్పుకుంటాను, అజాగ్రత్తగా ఉన్నారు. మేము చేసే ఏ ప్రయత్నం కూడా మీ నష్టాన్ని భర్తీ చేయలేమని తెలుసు. కానీ మేము ఆ నేరస్తుల్ని ఖచ్చితంగా పట్టుకుని తీరాలి. అందుకు మీ సాయం మాకు కావాలి. మా సాయం కావాలా? మీకేం సహాయం కావాలో చెప్పండి. నిన్న రాత్రే మీ కానిస్టేబుల్ దగ్గర అంత క్లియర్ గా చెప్పాం. నిన్న రాత్రి అక్క టోల్ ప్లాజాలోనే ఉంది, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. ఏ కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నారు? నిన్న మేము ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం, కానీ వాళ్ళు మేము చెప్పింది పట్టించుకోలేదు, కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. ఫార్మాలిటీకి ఒక కానిస్టేబుల్ ని పంపించి అంతటితో వదిలేశారు. కానిస్టేబుల్ అడిగారని ఆ టోల్ లో అప్పటి ఫుటేజ్ మాత్రం చూపించారు. అందులో అక్క నాకు కాల్ చేసిన విజువల్ కనిపించింది. ఆ ఫుటేజ్ లో అక్క అటువైపు వెళ్లడం కనిపించింది, కానీ తను తిరిగి రానేలేదు. అదే చోట్లో ఒక పెట్రోలింగ్ కార్ కూడా కనిపించింది. మా అక్కకి తప్పుగా జరగడానికి ఏదైనా అవకాశం ఉందని ఈ కానిస్టేబుల్ కి ఏమాత్రం అనిపించలేదు. ముందు మీ వాళ్ళకి ఆ క్రిమినల్స్ కి ఏదైనా సంబంధం ఉందేమోనని విచారించండి సార్. వాళ్ళందరినీ మేము సస్పెండ్ చేశాం. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేరం చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించి తీరతాడు. కానీ మా అక్క తిరిగి రాదు కదా సార్. ఇలా చూడండి, మీ కష్టం నాకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు దాన్ని జీర్ణించుకోలేరు. సరే, మీరు ఒక విషయం చెప్పండి. మీ అక్కయ్య దగ్గర ఎవరైతే ఇంత దారుణంగా ప్రవర్తించారో వాళ్ళకి మేము ఖచ్చితంగా శిక్ష పడేలా చేయాలని మీరు కోరుకుంటున్నారు కదా? చెప్పండి, మీ అక్కయ్యతో మీరు ఫోన్లో ఏం మాట్లాడారు? ఆ టైంలో నాకే తను కాల్ చేసింది. చెప్పక. హలో స్వాతి, నా స్కూటీ టోల్ గేట్ దగ్గర పంచర్ అయిపోయింది. ఇక్కడెవరో ఒక ట్రక్ డ్రైవర్ అతని మనిషిని పంపాడు పంచర్ వేయడానికి. సరే, అందులో సమస్య ఏంటి? ఇక్కడ బాగా చీకటిగా ఉంది. ఇక్కడ అన్ని ట్రక్సే ఉన్నాయి. స్వాతి, నాకెందుకో చాలా భయంగా ఉంది. తను ముందు ఫోన్ చేసినప్పుడు నేను ఏ సమస్య ఉండదనుకున్నాను, కానీ తను రెండోసారి కాల్ చేసినప్పుడు తన వాయిస్ లో భయం తెలిసింది. ఏం చెప్పారు? ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారు? ప్లీజ్, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండు, నాకు కాస్త భయం లేకుండా ఉంటుంది. కానీ అక్క, నేను వర్క్ లో బిజీగా ఉన్నాను. తను నాతో తన బండి పంచర్ వేసి తీసుకొచ్చేదాకా ఫోన్లో మాట్లాడుతూ ఉండమని అడిగింది. కానీ నేను తను మళ్ళీ నాకు కాల్ చేసినప్పుడు ఇప్పుడేంటక్కా? స్వాతి, పంచర్ షాప్ క్లోజ్ చేసేసారట. నువ్వు ఒక పని చేయి, స్కూటీ అక్కడే వదిలేసి క్యాబ్ తీసుకుని ఇంటికి వచ్చేసే. చాలా లేట్ అయిపోయింది. నాకు కాల్ చేసి విసిగించుకో. కానీ తను అలాంటి పరిస్థితిలో ఉందని నేను అర్థం చేసుకోలేకపోయాను. కానీ దాని తర్వాత దాన్ని కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించినప్పుడు మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుల నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. నిన్న రాత్రి మొత్తం ఫుటేజ్ అంతా చూడాలి. దివ్యాంక స్కూటీ పంచర్ అయ్యింది. ఇక్కడ ఉండే అన్ని పంచర్ కొట్లు విచారించండి. సార్, సీసీటీవీ ఫుటేజ్ రెడీ సార్. రండి చూద్దాం. ఇలారా. చెప్పండి సార్. ఈ అమ్మాయి తెలుసా? సార్, ఇది ఈవినింగ్ ఫుటేజ్. దివ్యాంక స్కూటీలో వెళ్ళడం కనిపిస్తోంది,
కానీ తను స్కూటీ పార్క్ చేసిన చోటు సీసీటీవీ రేంజ్లో లేదు సార్. రాత్రి ఫుటేజ్? సార్ రాత్రి ఫుటేజ్లో ఏమీ కనిపించడం లేదు సార్. ఇంకో కెమెరాలో టోల్ ప్లాజాకి అటువైపు నుంచి తను రావడం కనిపిస్తోంది సార్. టోల్ ప్లాజాలో ఉన్న కుర్రాడు ఎవడు? అతను ఎవడో తెలుసుకోండి. సార్ నేను ఆ అమ్మాయిని చూడలేదు, కానీ నిన్న రాత్రి ఈ స్కూటీ తీసుకొని ఎవరో వచ్చారు సార్. ఇద్దరు కుర్రాలు వచ్చారు సరే. స్కూటర్కి పంచర్ వేశారా? లేదు సార్, స్కూటీకి అసలు పంచరే కాలేదు. స్కూటీ పంచర్ కాలేదా? అవును సార్, గాలి కొట్టించుకోవడానికి వచ్చారు. అంతేకాకుండా స్కూటీ నంబర్ ప్లేట్ 2 విరిగిపోయి ఉన్నాయి. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వాళ్ళు నన్ను పెట్రోల్ కావాలని అడిగారు. ఒక్క నిమిషం, నీ దగ్గర ఏదైనా పాత బండి ఉంటే అందులోంచి పెట్రోల్ తీసివచ్చుగా? నేను పంచర్లు మాత్రమే వేస్తుంటాను, మెకానిక్ని కాదు. పెట్రోల్ కావాలంటే పెట్రోల్ బంక్ ఉంది, ముందుకెళ్ళి అడగండి. నువ్వు వాళ్ళిద్దరిని గుర్తుపట్టగలవా? అవును సార్, నిన్న రాత్రి ఆ అమ్మాయి ఇట్టే వచ్చింది. తర్వాత ఎట్టెళ్ళిందో నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయి నీ దగ్గరకు ఎందుకు వచ్చింది? అన్నయ్య, చెప్పండి. అంటే నా స్కూటీ పంక్చర్ అయిపోయింది. ఇక్కడికి దగ్గరలో ఏదైనా పంక్చర్ షాప్ ఉందా అన్నయ్య? మేడం, నేను కొత్తగా ఇక్కడికి వచ్చాను, నాకు అదేం తెలీదు. ఒకవేళ అటువైపు వెళ్తే ఏమైనా దొరకచ్చు, వెళ్ళి చూడండి. అక్కడ? అవును. థ్యాంక్ యూ సార్. ఈమె వెనకాలే ఒక కుర్రాడు కనిపించాడు, తను ఫాలో అవుతున్నాడు. ఎవరతను? సార్ ఎవరో నాకు తెలియదు సార్. సరే, ఫుటేజ్ చూపించండి. ముందు వాడిని పట్టుకోవాలి, పదండి. అలాగే సార్. ఇక్కడ బాగా చీకటిగా ఉంది. ఇక్కడ మొత్తం అన్ని ట్రక్సే ఉన్నాయి. స్వాతి, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ నాతో మాట్లాడుతూ ఉండు, నాకాస్త భయం లేకుండా ఉంటుంది. నువ్వు ఒక పని చేయి, స్కూటీ అక్కడే వదిలేసి క్యాబ్ తీసుకుని ఇంటికి వచ్చేసే. చాలా లేట్ అయింది. మళ్ళీ నాకు కాల్ చేయకు. నాన్న, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? అమ్మ, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, కానీ డాక్టర్స్ తక్కువగా ఉన్నారు. నాలాంటి డాక్టర్స్ కూడా కోట్ల సంపాదనకు ఆశపడితే పేదల పరిస్థితి ఏంటి? సార్, ఆ కుర్రాడు చాలా దూరంలో ఉన్నాడు, అందుకే ఆనవాళ్ళు చెప్పలేను. నువ్వేదైనా దాస్తున్నావా? లేదు సార్. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడో చెప్పగలవా? నేను ట్రై చేస్తాను సార్. ఇతన్ని తీసుకువెళ్ళండి. వెళ్ళు. అలాగే సార్. రాత్రి ఫుటేజ్ని ఇంకోసారి చూపించండి. సార్, ఇది ఈవినింగ్ ఫుటేజ్ సార్. దివ్యాంక లాస్ట్ విజువల్ సార్. సార్, రాత్రి పీసీఆర్ కార్ ఇక్కడే ఉంది సార్. అక్కడ జరిగే అవకాశం లేదు సార్. తనకు తానే 30 కిలోమీటర్లు వెళ్ళే అవకాశమే లేదు. ఆమెను కిడ్నాప్ చేశారు. ఇక్కడే ఏదో జరుగుంటుంది. పీసీఆర్లో ఉండే ఏ పోలీసు కూడా చూడలేదు. దివ్యాంక ఒక కారులో ఎక్కి వెళ్ళింది. మళ్ళీ తిరిగి కారులోనే కదా వచ్చి దిగాలి. స్కూటీని పంచర్ వేయించడానికి తీసుకువెళ్ళింది ట్రక్ మనుషుని స్వాతి చెప్పింది. దాన్ని బట్టి చూస్తే ఒక ట్రక్ ఈ ఫుటేజ్లో బాగా తెలుస్తోంది. తర్వాత ఫుటేజ్ చూడు. ట్రక్ నెంబర్ కనబడుతుందేమో చూడు. దివ్యాంక స్కూటీ పార్క్ చేసిన సైడు బాగా చెక్ చేయి. స్కూటీ ఎక్కడే ఉంది. ట్రక్ అక్కడ ఉండాలి. మొత్తం ఏరియా అంతా స్కాన్ చేయండి. చుట్టుపక్కల చెక్ చేయండి. దివ్యాంక స్కూటీ అక్కడ ఉండే అవకాశం ఉంది. ఓకే సార్. వెళ్ళండి. ఇలా చూడండి. ఏంటి సార్? అవును సార్, నిన్న రాత్రి ఒక కుర్రాడు పెట్రోల్ కోసం ఒక బాటిల్ తెచ్చాడు. అతను చూస్తే నాకేదో సందేహం కలిగింది. బాటిల్లో పెట్రోల్ ఇవ్వడానికి మాకు అనుమతి లేదు. తెలుసండి, అది కొంచెం ఎమర్జెన్సీ. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. 4 వైపులా సీసీటీవీ కెమెరాలున్నాయి. నీకు బాటిల్లో నేను పెట్రోల్ పోసిచ్చానంటే నన్ను పనిలోంచి తీసేస్తారు. అర్థమైందా? సార్, ఆ కుర్రాడు కాస్త తేడాగా అనిపించాడు. అలాగే కొంత దూరం వాడి వెనకాలే వెళ్ళాను.
అక్కడ ఒక స్కూటీ మీద ఇంకో కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ స్కూటీ మీద వెళ్ళిపోయారు. ఈ స్కూటీనా? అవును సార్, సరిగ్గా ఇలాంటి స్కూటీనే. దివ్యాంకని ఇక్కడే రేప్ చేసి ఉండాలి. వాళ్ళు ట్రక్ను అక్కడ ఆపి ఉండాలి. క్లవర్గా హైవేస్లో వెళ్ళే ఎవరికి ఇది తెలియకుండా ఉండాలని ప్లాన్ చేశారు. సార్ సార్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు సార్? సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. అది నీలే కదా ఇక్కడేగా ఉన్నావు? అవును సార్. నిన్న రాత్రి నీ ఇంటి ముందు ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగింది. నువ్వు ఏమీ చూడలేదా? నీకు ఇందులో సంబంధం ఉంది కదా? సార్ కాదు సార్, నేను ఇక్కడే ఉంటాను, కానీ రాత్రులు ఇక్కడ ఉండను సార్. నేను రాత్రులు టీ అమ్ముకుంటాను సార్. ఇక్కడ ఏం జరిగిందో నాకు అసలేం తెలియదు సార్. నిన్న రాత్రి ఇందులో ఉన్న ట్రక్ అక్కడ ఉంది. సార్ ఇక్కడికి చాలా ట్రక్కులు వస్తూ ఉంటాయి సార్. నేను అసలు వాళ్ళతో మాట్లాడను సార్. అభిషేక్, ఇక్కడి నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పీసీఆర్ కూడా ఉంది. క్రిమినల్స్కి అంత ధైర్యమా? దేశంలోని మహిళలు బెదిరిపోయారు. అందరం బాధపడుతున్నాం. ఎందుకంటే ఈ దేశంలో మామూలు ప్రజలు కాదు, నేరస్తులే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. సిటీలో నేరాలు అధిగమించిపోతున్నాయి. మానవత్వం అనేది పూర్తిగా నశించిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది. మన కోపాన్ని మనం బయట పెట్టాల్సిన సమయం ఇది. మనం ప్రశ్నలతో నిలదీయడానికి ముందు మా లైవ్ ను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ దారుణానికి వ్యతిరేకంగా మీ సపోర్ట్ మాకు అందివ్వాలి. #తెలంగాణ అని మీ సపోర్ట్ ఇవ్వండి. ఏ కుర్రాడే సార్? పెట్రోల్ బంక్లో బాటిల్లో పెట్రోల్ తీసుకోవడానికి వచ్చాడు సార్. పెట్రోల్ బంక్లో ఇంకో ఫుటేజ్లో వీడియో ఇంకో కుర్రాడితో కలిసి దివ్యాంక స్కూటీలో వెళ్ళడం క్లియర్గా కనిపిస్తుంది. ఆ ట్రక్ కూడా వీళ్ళ వెనకే వెళ్ళింది. ఇది అదే ట్రక్. ఆ స్కూటీ పక్కన ఇదే ఉంది. ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఈ ట్రక్ వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఈ విషయంలో ముగ్గురు ఉన్నట్టు క్లియర్గా తెలుస్తాం సార్. లేదా ముగ్గురు కంటే ఎక్కువ ఉండాలి. ఆ టోల్ ప్లాజాలో పనిచేసే కుర్రాడు ఆనవాళ్ళు చెబుతా అన్నాడు. రెడీయేనా? ఎస్ సార్. ఇలా చూడు బాబు, ఏంటి అదోలా ఉన్నావు? అమ్మా అమ్మా అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదమ్మా. ఆ అమ్మాయి నా ట్రక్ కింద పడిపోయిందమ్మా. ఏంటి? నేను అక్కడి నుంచి ట్రక్ తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి చనిపోయింది అనుకుంటానమ్మా. వాళ్లలో ఇతను లేడు. వీడు వేరేవాడు. వీళ్ళందరినీ వెతకండి. వీళ్ళందరూ కూడా నాకు కావాలి. లాక్కురండి. సార్. సార్ సార్ ఒక ఫుటేజ్ దొరికింది. అందులో ట్రక్ నెంబర్ కనిపిస్తాను.
ఇలా చూడండి సార్, ఈ ఫుటేజ్లో ట్రక్ నెంబర్ తెలుస్తుంది. దీని ఓనర్ను పట్టుకుని అడిగాం. అఖిల్ అనే డ్రైవరే బండి నడుపుతున్నట్ట. అఖిల్ని అరెస్ట్ చేయడానికి మనుషులు పంపించాను సార్. తప్పుకోండి, అటువైపు వెళ్ళి చూడండి. మేడం మా అబ్బాయి ఏం చేయలేదు. ఏయ్, వద్దు మేడం. ఈ గ్యాంగ్ మొత్తం ఎక్కడా? వీడిని తీసుకెళ్ళండి. అరే తప్పుకోండి. ఏమైంది? ఎవరు మీరంతా? ఏయ్, ఏం కావాలి? లే. మేడం మా అబ్బాయిని ఎందుకు తీసుకెళ్తున్నారు? అరే ఎవరు మీరంతా? ఎందుకని ఇంట్లోకి వెళ్తున్నారు? రేయ్ రండ్రా. ఒక అమ్మాయిని రేప్ చేసి తనని తగలపెట్టేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఓ పెద్ద న్యూస్ వచ్చింది. ఆ తెలంగాణ డాక్టర్ని రేప్ చేసి మర్డర్ చేసినటువంటి ఆ 4 నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఈ కేసులో ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రకమైన సమాచారం వస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ 4కి మరణశిక్ష విధించాలి అంటున్నారు. అంతేకాదు దివ్యాంక కుటుంబ సభ్యులు కూడా అదే కోరుకుంటున్నారు. మా అబ్బాయి నాతో ఆ అమ్మాయిని ట్రక్తో ఢీకొట్టాననే చెప్పాడు సార్. కానీ వాడింత దారుణమైన పని చేశాడు. నేను వాడిని కాపాడను. వాడికి మరణశిక్ష విధించండి. నాకు నా భర్తకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏమైనా చేసుకోండి. ఏం చేస్తావట్రా? రేపు అందరినీ లాక్కురండి, క్రైమ్ స్పాట్కు పెడదాం. అక్కడ ఉంది వీళ్ళందరికీ. పోండ్రా. ఆ అమ్మాయి ఎవరికో మాటికి ఫోన్ చేస్తూనే ఉంది సార్. అందుకే తప్పించుకొని వెళ్ళిపోతుందేమో అని మేము తీసుకొచ్చేసాం సార్. సార్ మేము తనని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడికే వచ్చాం సార్. తర్వాత తనని ట్రక్లో ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకువెళ్ళాం. స్కూటర్ని కూడా దాచాలి కదా, దాని నెంబర్ ప్లేట్ని మేము విరగొట్టేశాం. సురాజ్ నుండి తను స్కూటర్కి గాలి కొట్టుకోవడానికి వెళ్ళారు. ఇక అప్పుడు చోటు కూడా ట్రక్లో ఆశపడ్డాడు. ఇక అతను కూడా తనతోటి ఆ తర్వాత మేము తనని ఎక్కడైనా విసిరేసి కాల్చేద్దాం అనుకున్నాం సార్. అందుకు మాకు పెట్రోల్ కావాల్సి వచ్చింది. ఆ పెట్రోల్ వాడేమో మాకు బాటిల్లో పెట్రోల్ ఇవ్వలేమనేశాడు. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఇంకో పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ బాటిల్లో పెట్రోల్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం వరకు ఆమెను తీసుకువెళ్లారు. దిగు దిగు. సార్ తనని ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి అలాగే చంపేశాం సార్. ప్రాణాలతో ఉంది, ప్రాణాలతోటే తగలబెట్టేశారు. సార్ దివ్యాంక ఒక డాక్టర్గా ఏ విధంగా నడుచుకునేవారంటే పేదవారికి నిరాశ్రయులకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవారు. కానీ ఈరోజు మనందరం ఎటువంటి వ్యాధికి గురై ఉన్నామంటే దారుణమైన స్వార్థమైనటువంటి మానవత్వం లేని వ్యాధికి గురయ్యాం. దీనికి ఎలాంటి చికిత్స లేదు. మనలో ప్రతి ఒక్కరూ ఇటువంటి నేరస్తుల్ని నడ్రోడ్డు మీదే రాళ్లతో కొట్టి చంపాలని కోరుకుంటున్నాం, కాల్చి చంపేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మీరే చెప్పండి, మనం ఇలాగా ఆలోచిస్తూ కూర్చునుండాలా, లేకపోతే చట్టం తన పని తను చేస్తుందని ఎదురు చూడాలా? ఆ నేరస్తులు మాత్రం ఇప్పుడు కోర్టులో ఉన్నారు. మనకి ఎటువంటి చట్టాలు సమాజం కావాలంటే అక్కడ జీవిస్తున్న మహిళలకి ఇలాంటి వ్యక్తుల గురించి ఎలాంటి భయాలు ఉండకూడదు. అదేవిధంగా నేరస్తులకు ఎటువంటి భయం ఏర్పడాలంటే ఇటువంటి తప్పు చేయడానికి ముందు వాళ్ళు 1000 సార్లు ఆలోచించాలి. నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్ళీ కలుసుకుందాం క్రైమ్ పెట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్లోని ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక కొత్త కేసుతో పాటు. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు మధ్య ఉన్న దూరం ఎంతంటే ఆశకి దురాశకి ఉన్నంత దూరం. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.
For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.